2r r 2r. ఆ తర్వాత ఇక్కడ సైడ్ చూస్తే ఇది r to r ప్యారలల్. r to r ప్యారలల్ ఏమవుతుంది 2r/3. సో ఇక్కడ ఇంకొక 2r/3. సో ఇది ఒక 2rr ప్యారలల్ 2rr ప్యారలల్ 2r/3 2r/3 2 సైడ్స్ యాడ్ చేసినాం. మధ్యలో 2r r 2r ప్యారలల్. ఇప్పుడు సేమ్ కింద కూడా సేమ్ ఇట్లానే ఉంటుంది కదా. ఇది పైన సర్క్యూట్ ఇక్కడ వరకు ఉన్న సర్క్యూట్ ఏబికి మధ్య పైన ఉన్న సర్క్యూట్. నెక్స్ట్ పాయింట్స్ ఏ అండ్ బి తీసుకుంటే దీనికి కనెక్షన్ ఏంటుంది మళ్ళీ ఏబి r ప్లస్ r 2r. ఫస్ట్ ఇది సాల్వ్ చేద్దాం. సాల్వ్ చేసిన తర్వాత కింద ఏమొస్తుందో చూస్తే మనకు క్లారిటీ వస్తుంది. 2r 2r ఫస్ట్ 2r 2r ప్యారలల్ చేయండి. 2r 2r ప్యారలల్ 2r/2 అంటే r r ప్యారలల్ ఏమవుతుంది r/2. ఈక్వలెంట్ సర్క్యూట్ ఏమవుతుంది మనకు 2r/3 ఈ 2r/3 ప్లస్ ఇది మొత్తం 2r 2r ప్యారలల్ ఇస్ r ప్యారలల్ ఏమవుతుంది r/2 2r/3 r/2 2r/3 r/2 నెక్స్ట్ 2r/3. సో పైన సర్క్యూట్ అయిపోయింది 2r/3 r/2 2r/3. నెక్స్ట్ ఏబి పాయింట్స్ ఉన్నాయి కదా మధ్యలో. ఏబి పాయింట్స్ ఎంత అవుతుంది ఇది 2r. నెక్స్ట్ కింద కూడా ఏం కావాలి సేమ్ పైన ఎట్లుందో సర్క్యూట్ కింద కూడా ఎట్లా ఉంది కాబట్టి సేమ్ ఇక్కడ కూడా 2r/3 మొత్తం సిరీస్ లో 2r/3 పైన ఎట్లుందో అట్లనే కింద కూడా ఒక 2r/3 r/2 2r/3 2r/3 r/2 2r/3. ఇప్పుడు ఇది సాల్వ్ చేయాలి. సాల్వ్ చేస్తే ఫస్ట్ ఒకటి సాల్వ్ చేద్దాం. 2r/3 r/2 2r/3 2r/3 ప్లస్ 2r/3 2 టైమ్స్ ఆఫ్ 2r/3 ప్లస్ r/2 2 2s 4r/3 ప్లస్ r/2. ఇక్కడ మనకి వాల్యూ 11r/6 2 4s 8 8r 3r 11r 3 2s 6 11r/6. ఇది మొత్తం వాల్యూ ఏమైంది మనకు 11r/6. కింద కూడా ఏమవుతుంది ఇప్పుడు ఈ పార్ట్ లో ఇది కూడా 11r/6 11r/6 ప్యారలల్ టు 2r. నెక్స్ట్ ఇక్కడ డ్రా చేద్దాం 11r/6 2r నెక్స్ట్ 11r/6 11r/6 ప్యారలల్. సో ఏమవుతుంది 11r/6/2